ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, కలర్‌ఫుల్‌గా ఉండే రైస్‌ని ప్రిపేర్ చేద్దామండి. చాలా బావుంటుంది ఈ రెసిపీ అనేది. లంచ్ బాక్స్‌లోకి ఏం కట్టాలి, టైం అయిపోతున్నప్పుడు ఈ యొక్క పుదీనా, కొత్తిమీర రైస్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి. మా పిల్లలైతే ఇట్లా చేసి పెట్టామంటే వీక్లీ 2 టైమ్స్ చేసి పెట్టండి పిల్లలకి. చాలా హెల్తీ కూడాను. ఈ చాలామంది పిల్లలు కొత్తిమీర, పుదీనా తినరు కాబట్టి ఈ విధంగా చేసాము అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. దీనికి కావాల్సింది ఏం లేదండి. కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, చిన్న ఇంచు అల్లం ముక్క చాలు. వీటిని చక్కగా మిక్సీ వేసుకొని పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. దీంట్లో కొంచెం ఆనియన్ గూడా కట్ చేసి వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేశాను. ఈ విధంగా ఏస్తే చాలా బావుంటుందండి టేస్టీగా. ఎంత పిల్లలు చాలామంది ఇలాంటివి చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన స్కూల్‌కి లంచ్ బాక్స్ కట్టినప్పుడు పిల్లలు ఇంటికి తీసుకొచ్చేస్తా ఉంటారు లంచ్. కానీ ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఇంటికి అస్సలు తీసుకురానే రారండి. గ్యాస్ పైన కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాము. ఆనియన్ కొంచెం లైట్‌గా వేగితే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదండి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా ఎంతో టేస్టీగా, సింపుల్‌గా మనం చేసుకోవచ్చండి. మిక్సీ పట్టిన దాన్ని వేసేసుకోవడమేనండి. ఎ ఎంత టైము మనకి సేవ్ అవుతుందంటే ఈ రెసిపీ చేసి పెట్టండి చాలా బావుంటుంది. దీంట్లోకి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్‌గా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. కారం వేయాల్సిన పని లేదండి. ఒకవేళ కారం మీ పిల్లలు ఎక్కువగా తింటారు అంటే కారం కూడా వేసుకోవచ్చు. మా పిల్లలైతే కారం తినరు కాబట్టి నేను ఒక పచ్చిమిర్చి మాత్రమే వేసాను. అది సరిపోతుంది వాళ్ళకి. ఈ విధంగా కలుపుకుంటే చాలండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారండి పిల్లలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ కూడా మీరు చేయండండి. మీకు నచ్చిందా లేదా అనేసి ఈ రెసిపీ ముందుగా ఉడికించుకున్న ఈ విధంగా కలుపుకుందాము. కలిపేసిన తర్వాత చూపిస్తాను. వేసుకొని కలపటమేనండి. ఎంతో సింపుల్‌గా చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి చేసి పెట్టండి మీ పిల్లలకి. ఈ విధంగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువగా ఇలాంటివే ఇష్టపడుతూ ఉంటారు. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా ఒకవేళ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.